ఈ కొండపైనే టెంపుల్ ఉంటుంది. మెట్లు చూసారు ఎలా కనిపిస్తుందో ఇక్కడ నుంచి. దాని ఎంట్రన్స్ ఇదే. ఇక్కడ నుంచి ఈ మెట్లకి లోపలికి వెళ్ళి అటు నుంచి అలా కొండపైకి ఎక్కాలి. అక్కడ పైన టెంపుల్ ఉంటుంది. అది ఎక్కడ, అది చూడటానికి మీకు సింపుల్గా అనిపిస్తుంది కానీ కొండ ఎక్కడానికి మెట్లు ఎలా ఉంటుంది తెలుసా, ఇలా స్ట్రేట్గా ఉంటుంది. దాని మీదకి ఎక్కాలంటే అబ్బో ఇంకా అంతే, ఇంకా సమస్యలు. 2 కాళ్ళు పనిచేయవు. ఇంకా నాకైతే 2 రోజులు పని చేయలేదు అది ఎక్కిన రోజు. పైగా రోజు ఇక్కడ ఏదో ఫుల్ పెద్ద జాతర జరుగుతుంది. ఆ హడావడిలో ఎక్కబడి తెప్పాం కానీ నార్మల్గా అయితే అంత పైకి మనం ఎక్కడం కష్టం. మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను నేనైతే. ఇంకెట్టు పక్క నుంచి అన్నీ నేచర్ ప్లేసెస్ కనిపిస్తాయి మనకి. ఇంక ఇలాంటి కొండలే కనిపిస్తాయి మనకి. ఎక్కడికి వెళ్ళి నీకు కొండలు కామన్లే కానీ అది వేరే విషయం. ఇంకటి నుంచి అంతా ఇంకా మీరు ఊహించలేని ఇంకా చాలా ముందు కనిపిస్తాయి. కొంతమంది ఆల్రెడీ వెళ్ళుంటారు, కొంతమంది ఎప్పటికీ వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో. రాజమండ్రి నుంచి కోరుకొండ చూసాం. కోరుకొండ నుంచి ఇప్పుడు గోకవరం వచ్చాం. గోకవరంలో ఒకసారి మనం మారేడుమల్లి ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. కానీ నాకు సడన్గా ఏమనిపించిందంటే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లో బస్ స్టాప్ ఉంటుంది. గోకవరం బస్ స్టాప్ ఉంటుంది. అక్కడ నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. దాంట్లో కొన్ని చెప్పుకోలేను, కొన్ని చెప్పుకోవచ్చు. అండ్ ఒకసారి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా, ఇటు నుంచి వస్తాను రానో కూడా తెలియదు. సో ఒక రౌండ్ బస్ స్టాప్లో కూడా చూసేసి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి రంపచోడవరం వెళ్ళడానికి బస్సు ఉంటుంది. ఇక్కడ గోకవరం నుంచి రంపచోడవరం వరకు బస్సులు ఉంటాయని తెలుసు. అక్కడి నుంచి బస్సులు మారేడుమల్లికి ఉంటాయా ఉండవా నాకు, నేను ఎప్పుడు బస్సులో అక్కడి నుంచి ట్రావెల్ చేయలేదు, సో తెలీదు. కానీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది. కానీ అది బస్సా ఆటోవా లేకపోతే ఇక్కడే సంథింగ్ వెరైటీ క్యాబ్లు ఉంటాయి, అవి వెళ్తాయనే తెలియదు మరి మనకి. సో ఇప్పుడు నేను తిరిగిన రోడ్డు ఇదే, డైరెక్ట్ రంపచోడవరం వెళ్తుంది. రంప ఇక్కడే ఇటు సైడ్ వెళ్ళాలి, మారేడుమల్లి ఇటు సైడ్ వెళ్ళాలి, గుడిసె కూడా ఇటు సైడ్ వెళ్ళాలి. ఇంకా మొత్తం అని ఇటు సైడే. ఇందాక చెప్పా కదా గోకవరం నుంచి రంపచోడవరం వెళ్ళే బస్సు ఉంటుందని. అది ఎప్పుడో గంటకు ఒక బస్సు కనిపిస్తుంది. దాంట్లో ఇదొకటో బస్సు, మళ్ళీ నెక్స్ట్ ఇంకో బస్సు ఎప్పుడు వస్తుందో అది వచ్చేంత వరకు మనకే తెలియదు. ఒక 10 నిమిషాలు అంటారు, అదొక గంటకు వచ్చేది. నేను చాలా ఫేస్ చేసే ఇలాగా. ఈ ఈస్ట్ గోదావరిలో బస్సులు అంటే ఇంకా మనం నమ్మకం ఉండదు అసలు బస్సుల మీద. అంటే నాకు చెప్పిన టైం ఒకటి, అవి వచ్చే టైం ఒకటి.